నువ్వేంటో మేము చదువుకుంటా నువ్వు డాక్టర్ చేయాలా ఏమో తీసుకున్నావా ఎక్కడ తీసుకున్నావు అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా, పొలాలు కానీ ఏం లేవా? ఎట్లా చనిపోయాడు మీ హస్బెండ్? ఎట్లా చనిపోయాడు? కరోనా వచ్చి చనిపోయాడా? కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమైనా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు అవన్నీ అంటే ప్రేయర్ ఎవరికి రాబని తాగుతారు కదా, తాగుతారు కదా. బాప్టిజం తీర్చుకున్నాక ఇంకా దాని అనేది ఇంకా వెళ్ళకుండా ఉండాలి మనం. రొట్టె ఆకాశం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యారు. అంటే కొంతమంది దేవాలయానికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది చర్చికి పోతారు, తప్పులు చేస్తారు. కొంతమంది మసీదు పోతారు, తప్పులు చేస్తారు. ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. మీకు అలవాట్లేదు. అదే చూస్తే నీ వయసు కూడా 38 సంవత్సరాలే. కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆయన ఎటు చనిపోయాడు నాకు ఆశ్చర్యం జరుగుతుంది. ఇప్పుడు నీకు కూడా 18 ఏళ్ళే. నువ్వు కూడా స్కూల్ నిలిపేసావు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఈ విలేజ్ ఎంత చేస్తారా? ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్? ఎస్సీస్ ఓకే. స్పేస్ ఇంకా 163 ఉన్నారు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడ నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయాలి? ఎస్సీ ఎస్టీ 100% ఏమన్నాం. రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఏమన్నాం, మనకి ఇది స్కీమ్ ఉంది, ఈ ఊళ్ళో వచ్చి కూడా ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే అప్పుడు ఏమైనా సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం, లేకుంటే వాళ్ళే ఉపయోగించుకోవడం. దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ 100% సోలార్. మరి ఈ విలేజ్ లో మాత్రం 100% సోలార్ చేసేది ఒక ఐడియా వస్తుంది. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. ముఖ్యంగా మా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో నాకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్నది కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు 50 ఏళ్ళు కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేము సచివాలయంలోకి వచ్చి పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50 ఏళ్ళు బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసి ఇప్పుడు కూడా మేము నెల 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50 ఏళ్ళు తెచ్చి. అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50 ఏళ్ళు కరెంటు బిల్లు కట్టేనే. ఆ 50 ఏళ్ళు కట్టుకుంటూ నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యగారు నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను.
అబ్బాయి తెచ్చిన 200 జీవిత ప్రకారం మేము ఇంట్లో ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్లా సార్ బాబుని చదివించుకున్న సామర్థ్యం మేము ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము ఆడుకున్నాం. అదేనా. బాగా చదివించాం మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను? ఇప్పుడు మంచి కాలేజ్ అది. ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇచ్చి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి. ఇమ్మీడియట్ గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs సబ్సిడీ. 1,05,000 subsidy. మిగతాది loan 15,000 from contribution. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.